అండి వెల్కమ్ టు దుర్గాదామతోటి తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది సండే రోజు వ్లాగ్ అండి. నిన్న పెట్టాల్సింది నిన్న పెట్టలేకపోయాను అనమాట. కొంచెం పనిపడి ఎడిటింగ్ చేయలేదండి. చూసారు కదా, పలావ్ రైస్ అలాగే నాటుకోడి కర్రీ గారెలు చేశానండి. ఫస్ట్గా మనం పలావ్ రైస్ కోసం అనేది నేను ప్రిపరేషన్ చేసేస్తున్నాను. ఒక జార్ తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీర, పుదీనా అది గుప్పుడుగా అట్లా తీసుకున్నాను అనమాట. ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని కచ్చిపిచ్చిగా ఈ విధంగా గ్రైండింగ్ చేసుకొని చేద్దామండి. ముందు చూసారు కదండి, ఈ విధంగా గ్రైండింగ్ అయిపోతే సరిపోతుంది. ఇదిగోండి, ఇది పలావ్ రైస్లోకి చాలా బాగుంటుందండి ఇలా గ్రైండింగ్ చేసి పెట్టుకుంటే. ఓకేనా, ఇప్పుడైతే నేను రైస్ కుక్కర్ స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. రైస్ కుక్కర్లోనే మనం ఫ్రై అంతా చేసేసుకొని రైస్ వేసిన తర్వాత రైస్ కుక్కర్ ఆన్లో పెట్టేసి ఆన్ చేసేద్దామండి. ఇప్పుడైతే నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత సాజీరా వేస్తున్నానండి. అలాగే లవంగాలు కూడా వేసేసుకుందాము. ఇదిగోండి, మరాఠీ మొగ్గ ఒకటి, అలాగే చెక్క అండి 2 చిన్నవి వేసాను. అలాగే స్టార్ పువ్వు ఒకటి వేసానండి. స్టోన్ ఫ్లవర్ కొంచెం వేసాను. అలాగే బిర్యానీ ఆకులు చిన్నవి 2 వేసానండి. ఇలా ఆయిల్లో ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందామండి. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నానండి పొడుగ్గా. అవి కూడా వేసేసుకొని ఇట్లా ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఆయిల్లో కలిసిపోవాలన్నమాట. అలాగే కొంచెం గల్లుప్పు కూడా వేస్తున్నానండి. ఈ రైస్లోకి సరిపోని వేస్తున్నాను. మనం నాటుకోడి కర్రీలో కూడా వేస్తాము కాబట్టి అది చూసుకొని వేసుకోండి. ఓకేనండి, ఇప్పుడైతే గల్లుప్పు కూడా వేసేసాం కాబట్టి ఒకసారి ఇట్లా కలిపేసేసుకుందాము. ఇవి కొంచెం మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. చూసారు కదా, 1 స్పూన్నర వేస్తున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోవాలండి. ఆ తర్వాత మనం ఫస్ట్లోనే మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం కదండి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఆ పేస్ట్ కూడా వేసేద్దామండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ పలావ్లోకి. ఇది కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు హోమ్మేడ్ గరం మసాలా అండి, ఇది కూడా వేసాను. అది కూడా ఫ్రై అయిపోవాలన్నమాట కొంచెం. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. అలాగే 2 టమాటాలు అండి, మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసి అవి కూడా వేసేసుకుందామండి. వేసుకొని ఇవి కూడా చక్కగా నూనెలో కలిసిపోయేలాగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. చక్కగా మగ్గిపోవాలన్నమాట టమాటాలు కూడా. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా, చక్కగా మగ్గిపోయినాయి. ఇదంతా ప్రాసెస్ అంతా కూడా సిమ్కి హైకి మధ్యలోనే పెట్టుకొని చేసుకోండి, లేదంటే హైలో పెడితే మాడిపోతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి నేను 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. దానికి సరిపోను 4 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. ఇది చూసారు కదా, 4 గ్లాసులు వాటర్ వేసేసుకొని మనం ఉప్పు కూడా ఒకసారి చూసుకుందామండి. చూసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ పిండుకుందాము. అలాగే 1 స్పూను నెయ్యి కూడా వేసుకుందామండి. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట లాస్ట్లో వేసుకుంటే. అలాగే కొంచెం పుదీనా వేసుకుందామండి. కొత్తిమీర ఏమొద్దు, పుదీనా ఒకటి వేసుకొని. అలాగే బిర్యానీ మసాలా అండి, ఒక 1/2 స్పూను. మనం పలావ్ రైస్ కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి లాస్ట్లో వేసుకోవాలి. చూసారు కదా, వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని రైస్ కూడా వేసేసుకుందామండి. నేను 2 గ్లాసెస్ తీసుకున్నానని చెప్పాను కదా, ఈ రైస్ కూడా వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటామేనండి. చూసారు కదా, ఇవాళ కలిపేసుకొని ఇప్పుడు రైస్ కుక్కర్లో అయితే పెట్టేసేసుకుందాము. ఇదిగోండి, రైస్ కుక్కర్లో పెట్టేసాం కదా, చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు మనం నాటుకోడి కర్రీ చేసుకుందామండి. ఇది కూడా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇప్పుడైతే కళాయి పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా వేడైందనమాట. ఇప్పుడు ఒక 4 లవంగాలు వేసుకున్నాను. 2 హాఫ్ ముక్కలు అనమాట చెక్క వేసుకున్నానండి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు అట్లా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. తర్వాత గల్లుప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇందాక రైస్లో కూడా వేసాం కాబట్టి ఒకసారి చూసుకొని వేసుకోండి. కూరలో కూడా వేసుకుని ఒకసారి ఇవంతా కలిపేసుకుందామండి. చెక్క లవంగాలు వేసుకుంటే కనుక చక్కగా ఆ కర్రీకి ఫ్లేవర్ బాగా పడుతుందండి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఇలా కలిపేసేసుకుందామండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది అనుకున్నప్పుడు మనం చికెన్ కూడా వేసేసుకోవాలి. చూసారు కదండి, కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా 2 స్పూన్లు వేసానండి. ఇది కూడా ఆయిల్లో బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి కలిపేసుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది అనమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత నాటుకోడి అండి శుభ్రంగా కాల్చి, పసుపు రాసి కాల్చి ముక్కలు కట్ చేయించి తీసుకొచ్చారనమాట. తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసి 2 సార్లు అయితే కడిగేసానండి. ఇప్పుడు అది కూడా మనం ఆయిల్లో వేసేసుకొని ఒకసారి ఇలా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకుందాము. మూత పెట్టుకోకుండానే కొంతసేపు అయితే ఫ్రై చేయండి. ఇట్లా చూసారు కదా, చక్కగా ఫ్రై అయ్యింది. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయన్నమాట అండి. ఇప్పుడైతే మనం ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఉడికించుకుందామండి. ఫస్ట్ అయితే నేనైతే మూత పెట్టుకోకుండానే ఒక 5-10 నిమిషాలు అయితే నేను ఫ్రై చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇప్పుడైతే మూత పెట్టేసేసుకుందాము. ఆయిల్లో ఇట్లా ఫ్రై చేస్తేనే
కూరకి టేస్ట్ అండి నాన్ వెజ్కి అయితే. చూసారు కదా, ఇప్పుడైతే మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశానండి. చూసారు కదా, చక్కగా ఉన్న కొంచెం నీళ్ళు కూడా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కారము పసుపు కూడా వేసేసుకుందామండి. కారం కొంచెం నాటుకోడికి ఎక్కువే పడుతుందండి. ఆ పైగా ధనియాల పౌడర్ అలాగే కొబ్బరి గసగసాలు కూడా వేస్తాం కాబట్టి 1 స్పూన్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడైతే మీ టేస్ట్ తగ్గట్టయితే మీరు పసుపు కారం వేసేసుకోండి. చూసారు కదండి, నేను ఇట్లా పసుపు కారం వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేద్దామండి. చూసారు కదా, ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా, ఇట్లా పెడితేనంటే కారం వాసన అనేది రాదండి. చూసారు కదా, వెంటనే కారం వేసేసి వాటర్ వేసేసామంటే కొంచెం కూర అనేది కారం వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకని నేను 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ అట్లా మూత పెట్టుకుంటానండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ నీళ్ళు పోసుకున్నానండి. మీరు చూసుకొని పోసుకోండి. 2.5 గ్లాసెస్ అనేది చూసుకొని పోసుకోండి. నార్మల్ చికెన్కి నాటుకోడికి కొంచెం తేడా ఉంటుందన్నమాట. కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి. చూసారు కదా, మూత పెట్టేసాను. చికెన్ అయితే ఉడుకుతుంది అనమాట. రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను. నాటుకోడికి ఎప్పుడు కూడా వైట్ రైస్ అయితే బాగుంటుంది. మా పాప తినదనమాట నాటుకోడి. కొంచెం గ్రేవీ వేసుకున్నా తింటుందిలే అని చెప్పేసి పలావ్ లాగా బగారా రైస్ లేదంటే పలావ్ ఏదైనా అనుకోవచ్చు, అలా చేశాను అనమాట. కొంచెం తనని సాటిస్ఫాక్షన్ చేయటం కోసమని పప్పు నానబెట్టానండి. 1 గ్లాసు గారెలు వేద్దామని. నాటుకోడిలోకి గారెలు అంటే మా హస్బెండ్ ఇష్టంగా తింటారనమాట. ఇంకా ఆయన కోసం అనేది 1 గ్లాస్ నానబెట్టాను. ఇంకా ఆయన కోసమనే కాదులేండి, మేము కూడా తింటాము. కాకుంటే పర్టికులర్గా ఆయనకంటే ఇష్టం అనమాట నాటుకోడి ప్లస్ గారెలు. మా సైడ్ చాలా ఫేమస్ నాటుకోడి, అలాగే చిల్లు గారె ఫేమస్ అనమాట. నేను కూడా చెయ్యి చాలా రోజులు అయిందని చెప్పేసి నానబెట్టాను 1 గ్లాసు. రైస్ అలాగే కూర కూడా అయిపోయిన తర్వాత అది లాస్ట్లో వేస్తాను అనమాట వేడివేడిగా. అది కూడా చూసేసేది చాలా బాగుంటుంది, క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. ఓకేనండి, దాంట్లో కోసం అన్నీ కూడా కట్ చేసి రెడీగానే పెట్టేసుకున్నాను. చికెన్ కర్రీలోకి గ్రేవీ కావాలి కదండి, గ్రేవీ మంచిగా రావాలి కదా, మంచిగా చిక్కగా కలుపుకోవడానికి. దానికి మనం మసాలా తయారు చేసుకుందాము. ఈలోపు అది ఉడుకుతుంది కదా, కొంచెం నాటుకోడి కొంచెం ఎక్కువసేపే ఉడకాలన్నమాట. అందుకే 2 గ్లాసెస్ నీళ్లు పోసాను. సిమ్కి హైకి మధ్యలో పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి, మంచిగా ఉడుకుద్ది. హైలో పెడితే కనుక వాటర్ ఇంకిపోతాయి, కానీ చికెన్ అయితే ఉడకదు. హైలో పెట్టేసామంటే వాటర్ అయితే ఇంకిపోతాయి. ఓకేనండి, ఇప్పుడైతే చూసారు కదా, రైస్ కూడా ఉడికిపోవచ్చింది. అదిగోండి, ఒకసారి చికెన్ కర్రీ కూడా ఎంతవరకు వచ్చిందో చూసారుగా. బాగా ఉడకాలండి. కూర ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం లెమన్ టీ తాగుతానండి. ఇదిగోండి, మా మనవరాలు వచ్చింది. చూసారా కదా, ఈ బొమ్మలన్నీ అక్కడ పడేసింది. చూపిస్తానండి, వస్తుంది ఇప్పుడు, ఆడుతుంది. ఇదిగోండి, బొమ్మలన్నీ పడేసింది అనమాట. సండే కదా ఈరోజు, అందుకనే ఈరోజు మా డే అనమాట. మా మనవరాలది మా డే సండే. ఈవినింగ్ దాకా ఉంటుందండి. ఈవినింగ్ వెళ్ళిపోతుంది. తినిపించేసి పంపిస్తాను. అరే నానా, యాపిల్ ఇటు చూడు, యాపిల్ తల్లి. హాయ్ చెప్పు వాళ్ళకి, హాయ్ చెప్పు. మమ్మరు నోనా కమ్ రే. ఇదిగోండి, ఆడుతుంది. చూసారు కదా, ఇంకా ఆటలో పడిందంటే ఇంకేమి గుర్తుండదండి, తిండి కూడా గుర్తుండదు అనమాట. చూసారు కదండి, ఇదిగోండి బొమ్మలన్నీ ఇట్లా పడేసింది. సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఎంత ఇదిగా చేస్తుందంటే ఇల్లంతా అంత రోతగా చేసేది. కూరకి గ్రేవీ కావాలి కదండి, దానికోసమని మనం మసాలా తయారు చేసుకుందాము. ఇక్కడ నేను 2 స్పూన్లు గసగసాలు వేస్తున్నానండి. మెత్తగా గ్రైండింగ్ చేసుకొచ్చేద్దాము ఫస్ట్. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండింగ్ అయిపోయిన తర్వాత కొబ్బరి వేస్తున్నానండి, ఎండి కొబ్బరి. అలాగే 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే వేసేసుకోండి, ఫ్రై చేయని అవసరం లేదనమాట. అలాగే జీలకర్ర పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండింగ్ చేసుకొని వద్దామండి. చూసారు కదండి, ఇదిగోండి ఈ విధంగా మెత్తగా అయిపోతే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా చేసేసుకోండి. ఇప్పుడైతే మనం కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఈ పౌడర్ అంతా కూడా ఇట్లా గ్రైండింగ్ చేసుకున్నాం కదండి, దీంట్లో వేసేద్దాం. కొంచెం వాటర్ పోసుకున్న గ్రైండింగ్ చేసుకోండి, మీ ఇష్టము. చూసారు కదండి, ఇదంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. ఇదిగోండి వేసేసి ఒకసారి ఇట్లయితే కలిపేసేసుకుందామండి. చూసారు కదా, తొందరగా చిక్కపడిపోతుంది. గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి, టేస్టీగా.
ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేసేయండి. చూసారు కదా చక్కగా దగ్గర పడింది. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా వేస్తున్నానండి, ఇంట్లో తయారు చేసుకుంది. అలాగే కొత్తిమీర కూడా వేసేసి ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి. చూసారు కదా, ఇప్పుడు కూర కూడా కొంచెం చక్కగా దగ్గర పడింది కదా, చిక్కగా గ్రేవీ. ఇదిగోండి ఈ విధంగా. ఇంకా ఆ వేడికి కూడా ఇంకా కొంచెం దగ్గరగా అయిపోతుందండి కూర అనేది. ఇప్పుడైతే మూత పెట్టేసేస్తాయి, స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కదండి. ఇప్పుడు గారెలు వేసుకుందాము. గారెలోకి కావాల్సింది ఇదిగోండి చిన్న అల్లం ముక్క, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరపకాయలు అండి కచ్చిపిచ్చిగా గ్రైండింగ్ చేసుకొని రావాలండి. ఇప్పుడు తర్వాత ఒక పెద్ద జార్ తీసుకొని మనం మినపప్పు నానబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు మినపప్పు జార్లో వేసుకొని గ్రైండింగ్ చేసుకొద్దామండి. మనం మినపప్పు అనేది జార్ నిండా వేసేయొద్దండి, జార్ తిరగదనమాట. తిరగకపోతే మనం నీళ్లు కలుపుతూ ఉంటాం. నీళ్లు పోస్తూ ఉంటుంటే గారెలు అనేది ఆయిల్ లాగేస్తుంది అనమాట. అందుకని మనం జారికి సగానికే వేసుకుంటే చక్కగా కొంచెం ఊరికి అట్లా చిలకరించుకుంటే నీళ్లు చాలండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండింగ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. నేను 2 సార్లుగా గ్రైండింగ్ చేసుకున్నాను అనమాట, ఒక గ్లాసు మినపప్పు. చూసారు కదా, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్లో మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం కదండి అల్లము, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, అది కూడా వేసేసుకుందామండి. అవి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుందాము. వేసుకొని అలాగే సాల్ట్ అండి. సాల్ట్ వేసిన తర్వాత ఒక్కొక్కసారి పిండి లూజ్ అవుతుందండి. ఒకవేళ మీకు లూజ్ అనిపిస్తే కనుక ఒక 2 స్పూన్లు బియ్య పిండి కలుపుకోండి. ఇక్కడైతే నాకు కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదండి, మరీ లూజ్ అయితే ఏం అవ్వలేదు. ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకోండి, కవర్ మరి క్లాత్ కానీ ఏదన్నా తీసుకోండి. చూసారు కదా, చేయి తడుపుకొని వాటర్లో ఇదిగోండి కవర్కి ఇట్లా రాసేసి మినప్పప్పు ఇట్లా తీసుకొని మినప్పిండి ఇదిగోండి చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి హోల్ పెట్టేసుకుంటామేనండి. చూసారు కదా, దీన్నే చిల్లుగారి అంటారనమాట. ఆల్రెడీ నేనైతే ఆయిల్ పెట్టేశానండి, ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. చూసారు కదా, 1 బై 1 ఇట్లా వేసేసుకోండి. చక్కగా గోల్డ్ కలర్ వస్తున్నప్పుడు మనం తీసేసుకుంటామేనండి. చూసారు కదా, మధ్యలో 1-2 సార్లు ఇట్లా తిరగేసేసుకోండి. ఇదిగోండి అయిపోయినాయి అనమాట. ఇప్పుడు తీసేసుకుందాం. మంచి కలర్ వచ్చినాయి కదా, చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నాటుకోడి కూరలోకి చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఇంకా టేస్ట్ చేద్దామండి ఎలా ఉంది ఏంటి అనేది. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, లోపలైతే సాఫ్ట్గా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందనమాట. ఇదిగోండి పలావ్ రైసు, అలాగే గారెలు, చిల్లు గారెలు, అలాగే నాటుకోడి కర్రీ అండి. ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మా హస్బెండ్కి పెట్టేస్తాను. హాయ్ చెప్పు తాత, పక్కకి వెళ్ళి హాయ్ చెప్పు. ఎలా ఉంది? కాలుతుంది నాన్న, రైస్లో తినలే. చూసారు కదండి, బాగుందంట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఇలా చేసుకొని. ఓకేనా? వాళ్ళకైతే నచ్చింది. సండే కదా, సండే స్పెషల్ అనమాట. చూసారు కదా, మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ అండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా? బాయ్ అండి. నువ్వు కూడా ఒక్కసారి కనపడదు కదా, హాయ్ అండి బాయ్ అండి చెప్తుందా, హాయ్ అండి బాయ్ అండి దామా. అది కదా తాత కనపడుతున్నారు చూడదా. నేను చెప్తాను, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు, బాయ్ బాయ్ చెప్పు. గారి ఇవ్వండి కొంచెం. ఇదిగో లేదు, చల్లగా అయిపోయింది.